ఇటుక మరొక వార్త చూస్తే గుంటూరు జిల్లా తుళ్లూరులో హైకోర్టు న్యాయవాది దంపతుల కిడ్నాప్ ఘటన కలకలం గురైచేసింది. తుళ్లూరుకు చెందిన న్యాయవాది మోహన్ రావు ఇంటికి రాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. కేసు విషయంపై మాట్లాడటానికి వచ్చారని భావించి మోహన్ రావుని పిలిచింది ఆయన భార్య. వెంటనే ముగ్గురు వ్యక్తులు మోహన్ రావుని ఇంట్లోకి లాక్కెళ్లి నోటికి టేప్ అంటించారు. ఆయన భార్య నోటికి కూడా టేప్ అంటించారు. వారిద్దరిని కారులో ఎక్కించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. మోహన్ రావు కేకలు వేయడంతో స్థానికులు బయటకొచ్చారు. దీంతో కిడ్నాప్ చేసేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో రాత్రి సమయంలో న్యాయవాది కిడ్నాప్ కలకలం సృష్టించింది. తుళ్లూరులోని ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్లో ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరే హైకోర్టు అడ్వకేట్ మోహన్ రావు ఈ ఇంట్లో ఉంటారు. సో ఆ రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు రావటం జరిగింది. ముగ్గురు వ్యక్తులు వచ్చేసి మాట్లాడాలంటూ చెప్పడం జరిగింది. దీంతో ఆయన భార్య మోహన్ రావు భార్య తలుపు తీసింది. తలుపు తీసిన వెంటనే వాళ్ళు మాట్లాడదామంటూ ఆమెను బలవంతంగా లోపలికి తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు టేపు ద్వారా వాళ్ళని టేపు ద్వారా వాళ్ళని మాట్లాడకుండా చేసి కిడ్నాప్ చేసేందుకు కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది రాత్రి సమయంలో? రాత్రి 7:30 దాటినాక నేను టీవీ చూస్తున్నానండి. చూస్తుంటే ముగ్గురు వచ్చి గేటు కొట్టి పిలిస్తే ఎవరైనా కేసు మాట్లాడాలని వచ్చారండి. ఇక్కడికి వచ్చి నన్ను కేసు లేదు ఏం లేదు నువ్వు పదాన్ని మెడబట్టుకొని లోపలికి తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోయి ఎందుకు వచ్చారు ఏంటంటే చెప్పనేట్లా తీసుకెళ్ళి ప్లాస్టిక్లు వేసారు. నువ్వేం చెప్పిన అవసరం మాకు అంతా తెలుసు, కాము కూర్చోపోతే నిన్ను పొడిచేస్తాం అని ప్లాస్టిక్ వేసారు. మాట్లాడకుండా ఈ చేతులు కట్టలు కట్టేశారు. పెరిగిన వాటిలో 15 నిమిషాలు నాకు ఊపిరాటక పడిపోయా మంచం మీద. పడిపోతే ఇప్పుడు కత్తితో నేను అడ్డం తిరిగలికే కత్తి తీసి పడబోతే నేను చేతులు అడ్డం పెట్టా. 2 చేతులకి గాయాలని కట్టాను. ఆ కళ్ళు తిరిగి పడిపోయేళ్ళకి తీసుకొచ్చి బయటకు తీసి నా కారు బయటకు తీసి ఆ కారులోనే పడేశారు ఇద్దరిని పడిపోయిన వాళ్ళని. నేను మళ్ళీ కొద్ది తెపరాయించుకొని ఆ కారు గేట్ తన్ని కింద దూకి ఇది లాక్కొని కేకలేసా. అయ్యా అందరూ పక్కన వాళ్ళందరూ ఎదురు కేకలేసా. ఇటు ఎవరో వచ్చారు బయట వాళ్ళు నా మీద అడుగు చేస్తున్నారని కేకేశారు. అందరూ భోగేయారు. భోగేయాలకు 50 మంది భోగేయాలకు వాళ్ళు పరారయ్యారు. పరారయ్యి ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఇక నేను పోలీసులకు ఫోన్ చేస్తే మన వాళ్ళు ఇంటి ముందు వాళ్ళందరూ పోలీసులు వచ్చారు. సిఐ గారు ఎస్ఐ గారు కూడా వచ్చారు. వచ్చి చూసి రక్తపోట్లు ఇవన్నీ చూసి అవన్నీ చూసుకున్నారు. సీసీ కెమెరాలు వీళ్ళెవరా మీకు తెలుసు అని అడిగారు. ఇదంతా కారణం ఏంటంటే ఆస్తి. ఈ ఆస్తి ఏమైందంటే మాది ఉమ్మడి ఆస్తి అండి. మా నాన్న మామది గవర్నమెంట్ ఇచ్చిన ఆస్తి. ఆ ఆస్తిని ఏం చేశారంటే వాళ్ళు అమ్ముకున్నారు. వేరే వాళ్ళు మాకు తెలియకుండా అప్పట్లో ఏదో 10,000 5,000 ఏదో అమ్ముకున్నారు. ఫోన్లే అని మేము వదిలేసాం. ఆ వదిలేసిన దాన్ని ఇప్పుడు 15 సంవత్సరాల నాడు నేను అప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను విశాఖపట్నంలో. నేను వచ్చి ఈ ఆస్తి అందరు నలుగురం కదా తలక్కది తీసుకుంటాం, వాళ్ళకి మీకు డబ్బులు ఇస్తామా అని అంటే వాళ్ళు ఒప్పుకోవాలి. ఒక 20 లక్షల దాకా ఇస్తామని అప్పుడు రేట్లు పెరిగింది. గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు వచ్చినాక వాళ్ళు ఒప్పుకోవాలి. మేము కొనుక్కున్నామంటే వాళ్ళ దగ్గర అన్నారు. మా చెల్లెలు వాళ్ళే కొనుక్కున్నామంటే వాళ్ళు సరేలని కోర్టులో కేసు వేసాం. వారసత్వంగా హిందూ సక్సెస్ యాక్ట్ ప్రకారంగా వారసత్వంగా 1956 వారసత్వంగా కేసు వేసిన హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చి తహసీల్దార్కి డైరెక్షన్ ఇచ్చారు. ఎంక్వైరీ ఉంటుంది కేసు అండ్ డిసైడ్ సెటిల్ దాన్ని అది పెండింగ్ పెట్టారు. ఇప్పుడు ఆ స్థలానికి సంబంధించి ఎవరు అంటే కిడ్నాప్ చేయడానికి కానీ ఎవరు ప్రయత్నించింది? మా మూడో చెల్లెల కొడుకు సవర్దాని వాడు చదువుకొని ఉద్యోగం లేకుండా 43 ఏళ్ళు వచ్చింది. ఉద్యోగం సద్యోగం లేదు. తాగటం తదనాడటం పేకాటలాడటం డబ్బులు లేక అప్పులు పాలయ్యి దేవుడి దగ్గర డబ్బు వస్తాయని చూసుకుంటా తిరుగుతూ ఉంటే నన్ను వచ్చి డిమాండ్ చేశారు. నేనేమంటే మా చెల్లెలకి మీకు ఇస్తాను, మనం కోర్టులో కేసు ఇంకా మన లోకల్ కేసు నడుస్తుంది, కేసు అయినాక ముగ్గురం కూర్చొని మాట్లాడుకొని ముగ్గురం తీసుకుందాం సమానంగా అని చెప్పా. సర్లే అని మా చిన్న అమ్మాయి ఒప్పుకుంది. ఈవిడ ఒప్పుకోవాలా. వాళ్ళకి ఇటు పోయింది. నేను వాళ్ళకి ఇచ్చా కొనుక్కున్న వాళ్ళకి. కోర్టు నాకు ఇచ్చినాక నాకు రిజిస్ట్రేషన్ చేస్తే నేను వాళ్ళకి మళ్ళీ చేశా. న్యాయబద్ధంగా ఉంటుంది ఇది, వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళని మనం మోసం చేయటం ఎందుకు, మనం వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే వాళ్ళు అడిగారు. సగం ఇవ్వమన్నారు, సగం ఇచ్చేస్తాం. 300 గజాలు వాళ్ళకి రిజిస్టర్ చేసాం 3వ రోజే. నువ్వు వాళ్ళకి రిజిస్టర్ చేయటం ఏంది, మాకు వచ్చాయి డబ్బులు ₹1 కోటి వచ్చాయి మాకు, నువ్వు వాళ్ళకి ఎందుకు రిజిస్టర్ చేసావు మాకు చెప్పకుండా, అసలు నీకేం సంబంధం, నువ్వు అమ్ముకున్నావు అయిపోయిందిరా, నీకేం సంబంధం లేదని చెప్పా. వాళ్ళకి అసలు హక్కు లేదు, వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళ వాటా నా వాటా 2 వాటాలు వాళ్ళకి ఇచ్చేసాం.
అమ్మినందుకు, వాళ్ళు కొనుక్కున్నందుకు. మాకు హక్కు లేదు. మా పెద్ద అక్క నాకు రాసి ఇచ్చింది, ఆమె పిల్లలు లేరు, మా తమ్ముడికి ఇచ్చాడని కమిషనర్కి రాసింది. అది నేను తీసుకున్నాను. అది అమ్మి ఇమ్మంటారు ఇప్పుడు. డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి పేపర్లు కూడా తీసుకొని వచ్చారు. అంటే కోర్టు డైరెక్షన్ ఉంది కదా, వాడు తీసుకున్నాడు. అది వాళ్ళు నాకు రిజిస్టర్ చేశారుగా, కాపీలు ఇస్తారు, తీసుకున్నారు. అవి తీసుకొచ్చి చూపించారు. అప్పుడు అర్థమైంది నాకు, ఇది ఈడు పంపించింది అని. లేకపోతే ఆ పేపర్స్ వాళ్ళ దగ్గర అనుకుంటే అవి కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చారు రాత్రి. ఆ జియో ఆర్డర్స్ కూడా ఇచ్చేసా. ఇస్తే అక్కడ రాత్రికి సిఐఎస్ఐ అందరూ వచ్చారు. కేకలేసేళ్ళకి వాళ్ళు పారిపోయారు. పారిపోతే ఈడు కూడా ఎక్కడ దాక్కున్నాడు. డిఎస్పీ గారు వచ్చారు, మళ్ళీ వచ్చి ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను ఎక్కడ ఉన్నా అంటే నేను లేనండి, ఇక్కడ మా అత్తగారు ఊర్లో గుంటుపల్లి నుంచి వచ్చుంటారు ఆ రౌడీలు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, తుళ్ళూరు నుంచి.